అందరు రావచ్చు. ప్రజా సమస్య హరీష్ ఆయన చేతులు హరీష్ అంటారు. జగిత్యాల పట్టణాన్ని ఆదర్శంగా అంటే నాకున్నటువంటి ఒక అవగాహనతో జిహెచ్ఎంసి మినహా 4000 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించింది అన్నాడు కేవలం జగిత్యాల పట్టణం అని చెప్పని భావిస్తున్నాను. ఈ 4000 ఇండ్ల గృహ నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు ఒక 40-50 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఇంకొక 150 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ భూసేకరణ ద్వారా సేకరించి 200 ఎకరాలలో 4000 గృహ నిర్మాణ సముదాయాన్ని ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చేపట్టబడే విధంగా 2009లో ఏదైతుందో 8-9లో లబ్ధిదారుల ఎంపిక డ్రా సిస్టమ్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఏదైతుందో పారదర్శకంగా డ్రా సిస్టమ్ ద్వారా లబ్ధిదారులే వారి యొక్క వాట్ ఎంచుకునే విధంగా గుర్తించి ఈ 4000 ఇండ్లు కూడా మంజూరీ చేయటం, వెనువెంటనే నిర్మాణం చేపట్టబడటం ఇదందరూ తెలిసిందే. సరే, అన్ఫార్చునేట్లీ 2009 ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేకపోవటం, తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తీవ్రతరం కావటం, ఈ 4000 ఇండ్ల నిర్మాణం వేరియస్ స్టేజెస్లలో వివిధ దశల్లో కొన్ని బేస్మెంట్, కొన్ని లెంటల్, కొన్ని స్లాబ్ వేయబడి వివిధ దశల్లో నిలిచిపోవడం జరిగింది. తదుపరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేర్కొనబడినప్పటికీ ఈ 4000 ఇండ్లు ఇలా ప్రభుత్వం నిధులు వెచ్చించబడి అర్థాంతరం నిలిచిపోయింది. అంటే దాదాపు అప్పుడు ఏదైతే ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు వెచ్చిస్తే అవన్నీ పూర్తయ్యేది. 14-15 తదుపరి ఈ 4000 ఇండ్లు ఒక్కొక్క ఇంటికి 2 lakhs 3 lakhs 4 lakhs వేరియస్ వెచ్చిస్తే ఇండ్లన్నీ పూర్తయ్యేటి. మొత్తం ఆల్ పుట్టుకెదురుగా 100 కోట్లు వెచ్చిస్తే మొత్తం 4000 ఇండ్లు పూర్తయి అప్పుడు ప్రభుత్వం ఏదైతున్నదో టీఆర్ఎస్ పార్టీ అది యథావిధిగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే భావనతోని అవన్నింటినీ అర్ధాంతరం నిలిపివేయటమే కాకుండా అందులో నుండి ఒక 2000 వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి 4000 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాలు తెరపై పట్టించింది. ఏదైతే ఫ్లోర్ సిస్టమ్తో నిర్మాణం చేయడం జరుగుతుందో అది నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలం కొరత, తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అంటే ఎక్కడైతే స్థలం అందుబాటులో ఉంటుందో యూ నీడ్ నాట్ గో ఫర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్. అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో నగరాలలో నిర్మాణానికి కావాల్సిన స్థలం కొరత ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడటానికి కొరకు ఏదైతే ఉందో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. కానీ ఇక్కడ మనకు జగిత్యాలకు సంబంధించి 4000 ఇండ్ల లబ్ధిదారులకు కావలసినటువంటి స్థలాన్ని గుర్తించడము, లబ్ధిదారులను గుర్తించడము, వాళ్ళకి కిడ్నాప్ చేయడం కూడా జరిపోయింది. అవన్నీ వేరే స్టేజెస్లు ఉన్నాయి. కానీ నిజంగానే 4000 లబ్ధిదారుల్లో ఏమైనా అనర్హులు చోటు చేసుకుందని చెప్పని భావించినట్టు యూ కెన్ వెరిఫై అండ్ టేక్అవుట్ దెమ్. అది పెద్ద సమస్య కాదు. ఎప్పుడైనా అనర్హులు చోటు చేసుకుంటే
ఆన్ వెరిఫికేషన్ దే కెన్ బి టేకెన్ అవుట్. కానీ మన 4,000 ఇండ్ల లబ్ధిదారులను సొంత ఇంటి యజమానులుగా తలా ఒక 100 గజాలు కేటాయింపు చేసి లేఅవుట్తో రూపొందించుకున్నటువంటి పథకం ఇది. నూకపల్లి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. దాన్ని మార్చి 2,000 ఇండ్లు 2,000 ఇండ్లను తొలగించి డబుల్ బెడ్రూమ్ మీద తెరపై పట్టుకొచ్చిందో 2018లో. మీరు ఎప్పుడైతే ఈ 2,000 ఇండ్ల లబ్ధిదారులు అర్థాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైనా ఎమ్మెల్సీ నేను కానీ మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ఆయన కూడా చేసిన అని చెప్పి అంటాడు. నేను అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏది ఇస్తుందో ఓవరాల్ దేర్ మొత్తం వివిధ శాఖలకు చెందినటువంటి ఒక అధికారులతో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అక్కడే స్థానికంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాలను గుర్తించి వివరాలు సేకరించడం, ప్రభుత్వాన్ని నివేదించడం ఇవన్నీ చేపట్టడం జరిగింది. అప్పటి నుండి ఏది ఇచ్చిందో ప్రభుత్వం ఈ 4,000 ఇండ్ల నిర్మాణాన్ని ఏ విధంగా ఉపయోగం తీసుకురావాలని చెప్పని ముందస్తు అప్పుడు దాదాపు 18 crores సంథింగ్ అప్పుడు మంజూరైనవి. 18-20 కోట్లు మంజూరైంది. మొన్న కూడా మనకు 20 కోట్లు మంజూరైంది. ఏదైనా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద సంక్షేమానికి పాటుపడాలని ఈ 1,611 ఏవైతే ఇండిపెండెంట్ హౌసింగ్ మధ్యలో నిలిచిపోయి ఉన్నాయి కదా, వాటి నిర్మాణం చేపట్టబట్టడానికి ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు జిల్లా కలెక్టర్ గారిని నివేదిక కోరడం, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించి రెవెన్యూ అధికారుల పరిశీలనతో ఏదైతుందో ఈ 1,611 నిర్మాణాలు పూర్తి చేయడానికి దాదాపు 52 కోట్లు అవసరం అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 52 కోట్లు. ఇందులో బేస్మెంట్ లెవెల్ 1001, లెంటల్ లెవెల్ 27, రూఫ్ లెవెల్ 173, ప్లాస్టరింగ్ ఏది ఇచ్చిందో 410, ప్లాస్టరింగ్ కూడా 410 రిపోర్ట్ ఉంది. కలెక్టర్ గారి నివేదిక సమర్పించింది. అంటే ప్రభుత్వ పరిశీలనలో మంజూరు కొరకు ఉన్నది. ప్రభుత్వ పరిశీలనలో ఈ 52 కోట్ల మంజూరు కొరకు ఉన్నది. ఈ 52 కోట్లు వచ్చినట్టయితే మన 1,600 మంది నిరుపేద లబ్ధిదారులను స్థిరపరిచేటువంటి ఒక అవకాశం మనకు లభిస్తుంది. మీరు ఏదైతుందో నేనేమంటున్నా, ఇప్పుడు ముందు ఏదైతుందో నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీరు గుర్తించాలి. నేనేమంటున్నా, నిరుపయోగంగా ఉన్నటువంటి వేకెంట్ సైట్ మీరు గుర్తించాలి. ఇలా మౌలిక సదుపాయ కల్పన తప్పనిసరి చేయాలి. అది విద్యాపరం కానీ, విద్య కొరకు కానీ, వైద్యం కొరకు కానీ, ప్రార్థనా మందిరాలే కానీ, ఏదైనా కానీ మనం వీ హ్యావ్ టు బరియల్ గ్రౌండ్ కానీ, శ్మశాన వాటిక ఇవి కల్పించడం అత్యవసరం. దీని పట్ల భిన్నాభిప్రాయం లేదు. మీరు వాస్తవంగా మీరు ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టబడినప్పుడే లేఅవుట్ ద్వారా ఈ స్థలాలను గుర్తించాలి. ఇప్పుడు గతంలో ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ చేపట్టబడ్డప్పుడు లేఅవుట్ ద్వారా గతంలో ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ చేపట్టబడ్డప్పుడు లేఅవుట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతుందో ఈ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్లో నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయినటువంటి ప్రభుత్వ మంజూరీ కొరకు వేచి చూస్తున్నటువంటి వాళ్ళే కూడా నువ్వు కొంత తొలగించేస్తావు. నేనేమంటున్నా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి, ముందు మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడైతే ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నదో దాన్ని గుర్తించండి. ముందుగా మీరు అది గుర్తించిన తదుపరి ఒక షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే, ఏదైనా అవసరం ఉన్నట్టయితే, ఏమైనా నిర్మాణాలు తొలగించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే లబ్ధిదారుడికి ముందస్తుగా ప్రత్యామ్నాయ మంజూరీ కల్పించి మీరు స్థలాన్ని చేపట్టాలి. కానీ అట్లా కాకుండా ఏదైతుందో ఇలా మున్సిపల్ అధికారులు వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలుస్తలేదు, కానీ వాళ్ళు చేపట్టే కార్యక్రమాలతో నీ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. వాళ్ళు 2009లో ఆరంభింపజేయబడ్డ ఒక కార్యక్రమం, సరే మిత్రులు ఏమంటున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు 10 ఏళ్ళు అయితే టీఆర్ఎస్ రాజ్యం నడిచిందా నాకు అర్థమైతే లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు? 10 ఏళ్ళు ఏదైతుందో అధికారంలో ఉండి
ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మన ప్రాంతానికి న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారా? నువ్వు అర్థాంతరంగా మధ్యలో నిలిచిపోయినట్టుగా నిర్మాణాలు పూర్తి చేయాలంటే ఇవాళ దాన్ని నువ్వు ఎంత వెచ్చిస్తున్నావో దీనిలో సగం నిధులతో ఇండిపెండెంట్ బెటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే. ఇవాళ ఏమైపోయింది? త్రిశంకు స్వర్గం అయిపోయింది. అది ఇవాళ మొన్న ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఈ నూకపల్లి నివాసిత ప్రాంతంలో ఒక 2 వార్డులను గుర్తించాలని చెప్పని మున్సిపాలిటీకి నివేదించి నూకపల్లి హౌసింగ్ స్కీమ్ ఎక్కడైతే గృహ నిర్మాణాలు కల్పించడం జరిగింది. దాని మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏం రిపోర్ట్ చేసిందంటే ఆడెవరు నివాసితమే ఉంటలేరు, ఓటర్ లిస్ట్లో అక్కడెవరు కూడా పేరు నమోదు చేసుకుంటలేరు, ఆ 2 వార్డులు ఏది అక్కడ గుర్తించడం సాధ్యం కాదు అని ఈ 48ని 50 చేశారు. వాస్తవంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసింది 48 50 చేయడానికి కాదు, ఈ 48కి అదనంగా 2 నూకపల్లి చేయాలని మంజూరు చేసింది. ఇప్పుడు లబ్ధిదారులు గుర్తించి వాళ్ళు మంజూరీ పత్రాలు కల్పించి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 20 months గడిచింది, 20 మాసాలు గడిచింది. జిల్లా కలెక్టర్ గారి బాధ్యత కాదా ఇది? గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఎన్నికల అధికారిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరీ చేయబడి 20 మాసాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళని ఏదైతుందో తరలించలేకపోతున్నారు అని చెప్పారంటే ఐదర్ దే మస్ట్ బి నాట్ ఇంట్రెస్టెడ్. 20 మాసాలు గడిచిన వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయితే లేరు అని చెప్పండి, దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు 25% అయిండ్రు. ఉన్న అరకొర వసతులు అయినా కానీ వసతులు అరకొర అయినా కానీ ఏదైతుందో ఒక 25% షిఫ్ట్ అయింది. అవుట్ ఆఫ్ 3500 బెనిఫిషరీస్ ఒక 25% షిఫ్ట్ అయింది. ఒక 500-600 ఫ్యామిలీస్ కుటుంబాలు షిఫ్ట్ అయిపోయి అక్కడ నివాసితమే ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళు దే ఆర్ రియల్లీ నీడీ పీపుల్. మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైతుందో అన్ని వసతులు మన ఇళ్ళలో పోయినాడే మనకు ఉన్నాయి. ఇళ్ళలో పోయిన తర్వాత ఏదైతే ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటామని ఈ 500-600 కుటుంబాలు ఇక్కడ షిఫ్ట్ అయిపోయిండ్రు, అక్కడ స్థిర నివాసితమై ఉంటుందని చెప్పారంటే నిజంగానే అక్కడ కొన్ని వసతులు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఒక 5-6 వేలు ఇల్లు కిరాయి పెట్టడం ఎందుకు అని చెప్పని అక్కడ పోయి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు అది వేస్తే ఇంకా 3000 మంది వాళ్ళు షిఫ్ట్ అయితలేరు అని చెప్పారంటే వాడు 5-6 వేలు ఇల్లు కిరాయి భరిస్తుండంటే వాళ్ళకి ఏదైతుందో అంటే కావాల్సిన భద్రత సౌకర్యాల కల్పన అనేది ప్రధానం. డెఫినెట్లీ మౌలిక సదుపాయాల కల్పన కొరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. నేను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసిన ఇప్పుడు విద్యాపరంగా ఏదైతుందో పాఠశాలలో ప్రధానమైనవి స్కూల్ ఎడ్యుకేషన్, అట్లీస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు నిర్మాణం పూర్తి చేయబడి ఆక్యుపేషన్కు సిద్ధంగా ఉన్నాయి దాదాపు ఒక 700 పైచిలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే. అందులో ఒక బ్లాక్ తీసుకొని నువ్వు స్కూల్ పెట్టచ్చు కదా. అందులో ఒక బ్లాక్ తీసుకొని ఏదైతుందో తాత్కాలికంగా నీకు స్కూల్ రూమ్ కంటే పెద్దగా ఉంటుంది, 100 మంది కూర్చోవచ్చు. ఒక బ్లాక్ తీసుకుంటే స్కూల్ పెట్టచ్చు, హాస్పిటల్ పెట్టచ్చు. ఒక బ్లాక్ తీసుకుంటే ఒక్కొక్క బ్లాక్లో ఎన్ని ఉంటాయంటే 3, 6, 12 ఉంటాయి. గరీబులను ఏదైతుందో వీధిని పడేస్తామన్నట్టు ప్రభుత్వం చర్యలు చేపడితే ఏంటిది? ఏం జరుగుతుంది? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పని మేము ఏర్పాటు చేసుకోవచ్చు భావిస్తున్నామే. పారదర్శకంగా ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనిస్తున్నాం కదా. మొన్న ఏదైతుందో టెండర్ ప్రక్రియ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా వర్క్ ఆర్డర్ ఇవ్వాలా కూడా రేపు రాదా? వర్క్ ఆర్డర్ ఇవ్వాలా కూడా రేపు రాదా? రేపైనా మేమే చేయాలి, ఇవ్వాలని మేమే చేయాలి కదా. అంటే చూడు ఎట్లుంది ఆలోచన విధానం అంటూ నేను ఉంటా. అదే ఇది ఆ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నివేదించిన గౌరవ కలెక్టర్ గారిని ఏదైతుందో ఎనీథింగ్ పారదర్శకత ప్రధానమే. పారదర్శకత ప్రధానం చెప్తున్నా. ఇలా మున్సిపల్ పనితీరుకు
నీకు మొన్న అనేది ఇదేనా నేను ఇంకా మార్పు రాకపోవడానికి వాళ్ళకి ఇంకా గత పాలన కనబడుతుందని చెప్పాను. వీళ్ళ కూల్చివేతలు కూడా ఏదైతే ఉందో గత పాలన కనబడుతుంది. కూల్చివేతలు ఏదైతే తొలగించి మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టిందో ఆ 2000 ఇండ్ల లిస్టు మీ దగ్గర ఉన్నది. మీరు ఏవైతే బేస్మెంట్లు వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు తొలగించి డబుల్ బెడ్రూమ్ చేపట్టిందో ఆ లిస్టు మీ దగ్గర ఉన్నది. ఈ 1611 ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వారికి కలుస్తున్నా. తప్పకుండా ఈ 1611 నిధితో ప్రాధాన్యతలు మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం పై ఉంది. ఇంకా బై స్పెండింగ్ 52 crores 1600 ఇండ్లు మన నిర్మాణం పూర్తవుతుందంటే ఒక్కొక్క ఇంటికి 3-4 లక్షల రూపాయల ఇల్లు పూర్తి అయిపోతుంది. మార్గం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి, తప్పదే చెప్పండి. మేము చేపట్టే కార్యక్రమం మాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పని దాన్ని నిలిపివేసి ఇవాళ ఏదైతుందో స్వంత ఇంటి యజమానులను ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ తొలగించి దాని త్రిశంకు స్వర్గం 3 అంతస్తుతోని నిర్మాణాలు చేపట్టి మేము ఏదో చేసినామని చెప్పని గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తే మరి ప్రజలు గమనిస్తానని చెప్పి అంటున్నాను. ఎవరైనా కానీ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ కావాలని కోరుకుంటారా, లేకుంటే ఫ్లోర్ సిస్టమ్ కావాలని కోరుకుంటారా? అదుపు చేసి ఎందుకు కలెక్టర్ ఇది స్పెషల్ ఆఫీసర్. మేము కలెక్టర్ గారికి మరి మేమైతే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం. వారు ఏదైతున్నదో మరి వాటిని ఏం పరిశీలిస్తుందో మాకు తెలుస్తలేదే. గృహ నిర్మాణం సంబంధించి కూడా ఈ ఏకపక్షంగా నిర్మాణం తొలగింపుకు బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు. గతంలో తొలగింపబడ్డటువంటి 2000 ఇండ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యతతోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పుడు ఇంకా అన్అలాటెడ్ ఉన్నాయి కదా. ఈ 1611 సంబంధించి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మళ్ళీ తిరిగి వారికి ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలనలో ఉన్నది. వారి కేవలం 52 కోట్ల మంజూరీతోని ఈ 1600 ఇండ్లు మనం పూర్తి చేసుకునే అవకాశం ఇండిపెండెంట్ హౌసెస్ లభిస్తుంది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు.